హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మన జ్ఞాపకాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు విలేజ్లో క్రిస్మస్ పండుగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ క్రిస్మస్ సందర్భంగా పిండి వంటలు ఏ వంటలు చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఏ వంటలు చేస్తున్నారు అనేది. ఏం వంటలు అత్తమ్మ ఇవి? ఏంటివి ఇవి? బాదుషాలు ఎవరు అడుగుతున్నారు? సిరేనా? లేదు బాదుషాలా ఇవి? బాదుషాలు అంట. చూద్దాం. ఇక్కడ కూడా బాదుషాలే చేస్తున్నారు. క్రిస్మస్ స్పెషల్ అన్నట్టు బాదుషాలు. ఇంకా ఏమేమిటివి పిండి వంటలు? బాదుషాలు, ఇంకా మిక్చరు బూందీ. ఇగో వంటలు చేసేటైనా ఈయననే అంకులు చాలా సూపర్ టేస్ట్గా చేస్తున్నట బాదుషాలు. చూద్దాము. బాదుషాలు అలాగే మిక్చరు ఇక్కడనేమో స్వీటు బూందీ విలేజ్లో ఫేమస్ అన్నట్టు. ఇది బాదుషాలు, ఇక్కడనేమో ఇది మిక్చరు కాదు, ఇది స్వీటు బూందీ. విలేజ్లో బూందీ ఫేమస్ అన్నట్టు. మారుమూల గ్రామం మల్కన్పాడులో క్రిస్మస్కి సంబంధించినటువంటి పిండి వంటలు రెడీ అవుతున్నాయి. విలేజ్ మొత్తము ఇంట్లల్లో చేసుకుంటారు. అలాగే చేసే వాళ్ళని తెప్పించుకొని కూడా పిండి వంటలు చేయించుకుంటారు. చూద్దాం ఏమేమి వంటలు చేస్తున్నారు. మొత్తం ఈ దొడ్డిలో ఒక 4 ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి ఆ 4 ఫ్యామిలీల వాళ్ళు ఎప్పుడు పిండి వంటలు చేసుకోవడం ఫుల్ స్వీట్ అన్నట్టు. ఈ 4 ఫ్యామిలీలు ఉండేటటువంటి ఇండ్లు. ఇక్కడ ఒకరు, అలాగే ఇక్కడ మొజస్సార్, ఇక్కడ పెంటప్ప, ఇక్కడ దేవేందర్ సుగంధరాజ్, ఇక్కడ జాన్ సార్. పెద్ద దొడ్డి అన్నట్టు. ఈ పెద్ద దొడ్డిలో పిండి వంటలు రెడీ అవుతున్నాయి అన్నట్టు. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఫ్యామిలీస్ మొత్తం ఒక 2 డేస్లో వచ్చేస్తారు అన్నట్టు. రేపు నైట్కి వచ్చేస్తారు మొత్తం. చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారు. పిండి వంటలు ఏంటిది? ఇది బాదుషా ఏంది వెరైటీగా అనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు స్వీట్ బాదుషా. ఇది పాకంలో నుండి బయటికి తీస్తున్నారు. మంచిగా తినడానికి స్వీటు. అందరు ఫ్యామిలీస్ మొత్తం వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ పిండి వంటలు రెడీ అవుతున్నాయి అన్నట్టు. ఈ బాదుషాలు ఇంకొక ఫ్యామిలీ వాళ్ళే అన్నట్టు. ఇవి ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ బాదుషాలు రెడీ అవుతున్నాయి. అంటే మొత్తము 4 ఫ్యామిలీస్ కాబట్టి బయట ఫ్యామిలీస్ కూడా ఇంకా 2-3 ఫ్యామిలీస్ వస్తాయి అన్నట్టు. అందరు ఫ్యామిలీస్ వాళ్ళు ఒకే చోట చేసుకుంటారు కాబట్టి ఇప్పటి వరకు ఒకరి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకరిది అన్నట్టు. ఇప్పుడు ఇంకొకరివి బాదుషాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇక్కడ చేసేవాళ్ళు అయితే వీళ్ళు పని మనుషులు కాదు. వీళ్ళేం పని మనుషులు కాదు, ఇంట్లో వాళ్ళే. అత్తమ్మ చిన్నమ్మ వాళ్ళు. ఇక్కడ బాదుషాలు ఆయిల్లో వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి. ఎన్ని కేజీలు చేయించారు మీరు? మేము 3 కేజీస్ సార్. 3 కేజీస్. 3 కేజీస్ బాదుషా, 3 కేజీస్ బూందీ, 4 కేజీస్ మిక్చర్. ఇంకా వేరే ఇంకేమేమి ఉన్నాయి? గులాబ్ జామ్ 2 కేజీస్. అమ్మో, వెరీ గుడ్. పిండి వంటలు బాగానే రెడీ అవుతున్నాయి. వాళ్ళ పిల్లలందరూ సిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ
వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వీళ్ళు పిండి వంటలు రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మనం ఆయిల్లో బాదుషాలు వేస్తున్నారు. హలో పింటూ, ఇవి ఎన్నో ఫ్యామిలీ బాదుషాలు? ఇవి మూడో ఫ్యామిలీ బాదుషాలు. ఇంతవరకు 2 ఫ్యామిలీస్ అయిపోయినాయి. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక 500 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కోసం మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందే మా బావగారు కూడా వచ్చారు, అవి వస్తున్నాడు కూడా. మా బావగారు అండ్ వాళ్ళ పాప. పెద్ద పండుగ కాబట్టి, పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎక్కువనే కావాలి. మొత్తం 500 మెంబర్స్ ఉంటారు. మొత్తం 500 మెంబర్స్ ఉంటారు మా ఫ్యామిలీలో. ఇది మూడో ఫ్యామిలీ. అంటే రేపు పొద్దున వరకు కూడా ఇంకా వంటలు అయిపోవు. అంటే ఒక 1 డే మొత్తం వంటలు చేయడానికి ఒక 1 డే అండ్ 1.5 డే పడుతుంది చేయడానికి. పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక 500 ఎంప్లాయీస్ వరకు ఉంటారు. ఇక్కడ జైరాబాద్, హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఈరోజు లేదంటే రేపు నైట్ వరకు ఇక్కడ దిగిపోతారు వాళ్ళు. ఈ పండగకు ఫారెన్ నుంచి కూడా వస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి వీళ్ళ కోసం అని ప్రత్యేకమైన వంటలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ రారముల్తాన్ నువ్వు ఒకటి చెప్పు. మనకు బాదుషాలు ఆయిల్లో వేయడం జరుగుతుంది. బాదుషాలు ఆయిల్లో వేస్తారు. దాని తర్వాత స్వీట్ పాకం చేసి అందులో వేస్తుంటారు. ఈ 3rd ఫ్యామిలీ స్వీట్స్. ఇంకా 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా చాలా ఫ్యామిలీస్ చేయించుకుంటారు. మొత్తము ఇక్కడే అందరూ మెటీరియల్స్ తెచ్చుకొని ఇక్కడే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మా కోడలు కూడా వచ్చింది. ఆమె పేరు ప్రిన్సీ.